ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాగ్దానం మీ కొరకు ఏమైందో చూసుకుందామా? మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీ దేవుడే నీ యెహోవా అని చెప్పి నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు పుట్టాను, ఎవరి కోసం పుట్టాను, నా పుట్టుక వల్ల ప్రయోజనం ఏంటి, నేను పుట్టిన కాంచి అంతా నష్టమే అని ఎప్పేజ్ వలె ఆలోచిస్తున్నారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మీరు ఈ రోజు నుంచి దేవుడు జనమై ఉన్నారని చెప్పి గ్రహించి మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళండి. ప్రభు దీవెనలు పొందుకోండి. మీ కొరకు ప్రార్థిస్తారు. నాతో కలిసి తలలో ఉంచినట్లయితే మహోన్నతుడ, ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరాలను యేసుక్రీస్తు నామములో తీర్చి నీ జన్మగా బిడ్డలను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. వారిని దాన్ని నమ్మికించి గొప్ప దీవెనలు పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.